येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन दौताद्भिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। अज्ञानान्दस्य लोकस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనము దీంట్లో విధిలింగులో చూస్తున్నాం కదా. పరస్మైపది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఆత్మనేపది. ఆత్మనేపదిలో చూద్దాము. ఇది తీసుకుందాం. ఆత్మనేపదికి ధాతు ఏది తీసుకుందాం? స్పర్ధ తీసుకుందామా, లేకపోతే వంద తీసుకుందామా? వంద ధాతు సరే, ఇష్టం. ఇది ముద్దు. ప్రయత్నం చేయడం. యత్ తీసుకుందామా? ఓకే. దీంట్లో మనకి విధిలింగు చేస్తున్నాం కదా. ఇక్కడ యత్ అనే ధాతువు. సో దీనికి యతి ప్రయత్నే ఉపాధిగణం. ఇది యతి ప్రయత్నే. తర్వాత ఏంటిది? యత్ భువాదిగణము, విధిలింగు, విధిలింగు, ఆత్మనేపది, ప్రథమ పురుష ఏకవచనం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమేం గుర్తుంది ఇందులో? యతి ప్రయత్నే. ఓకే, దీనికి యతి ప్రయత్నే అంటే ప్రయత్నం చేసే సందర్భంలో అన్నమాట. అక్కడ అవునా? దీన్ని వాడతాం, ఈ ధాతువుని వాడతాం. ఓకేనా? యతి ప్రయత్నే. సో ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి? ఫస్ట్ స్టెప్ ఏంటి? యతి ప్రయత్నే అని రాసుకున్నాం. అంటే ప్రయత్నములు, విధిలింగు, ట్రై చేయడంలో ప్రయత్నం. అవునా? యతి ప్రయత్నం ఏంటంటే ప్రయత్నం చేయడంలో. ప్రయత్నంలో వాడతాం కదా. ప్రయత్నం అనే సందర్భంలో యతి ధాతువుని వాడతాం అనమాట. అవునా? ఇక్కడ ప్రయత్నంలో అంటే ప్రయత్నం అనే సందర్భంలో ఏం ప్రయత్నం చేసినా కూడా ఈ యతి అనేది వాడతాం అనమాట. ఓకేనా? యతి ఇప్పుడు ఏమైతుంది? యతి ఉపదేశ అజరనాసిక ఇత్. ఫస్ట్ ఏంటిది? భూవాదయో ధాతవ. అవునా? ఏంటిది? భూవాదయో ధాత. ఇదెంత? సూత్ర సంఖ్య 1 3 2 1 3 1 1 3 1. ఆ తర్వాత యతి ఏమైంది? అది ఉపదేశ అజరనాసిక ఇత్. ఇదేంటిది? ఇక్కడ ఈ అనేది ఏమైంది? ఉపదేశే అజనునాసిక ఇత్.
ఓకేనా? ఉమ్. ఇది సూత్ర సంఖ్య ఎంత? ఇక్కడ ఆకి బదులు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఏం పెట్టచ్చు? అక్కడ ఈ కదండి. అవగ్రహ చిహ్నం. అవును. ఇది 1, 3, 2. ఓకేనా? ఈ అనేది పోయింది కదా? ఆ తర్వాత ఏమైంది? తస్య లోపః, దాంతో అది వచ్చేసింది. తర్వాత అదర్శనం లోపః. అవునా? తర్వాత ఏం చేస్తున్నాం మనము? తర్వాత ఎత్ ప్లస్ విధిలింగ్. లింగ్. విధిలింగ్ అని ఉండదు, లింగ్ అని ఉంటుంది. ఓకేనా? లింగ్. సో ఈ లింగ్ లో ఏం చేస్తున్నాం మనము? ఈ లింగ్ లో గా పోతుందండి అలంత్యంతో. ఉచ్చారణార్థం ఈ పోతుంది. లింగ్ అనేసరికి మనం ఏం రాయాలి? విధి నిమంత్రణ ఆమంత్రణ అది రాయాలన్నమాట. ఓకేనా? ఏ సూత్రంతో అన్నమాట. విధి నిమంత్రణ ఆమంత్రణ. ఓకేనా? ఇంకా ఉంది అది. అవునా? ఒకసారి చెప్పండి ఆ సూత్రం మీరు. విధి నిమంత్రణ ఆమంత్రణ అధిష్టం సంప్రశ్న ప్రార్థనేషు లింగు లోచ. ఉత్తమం. ఓకేనా? ఎంత అది? 3, 3, 161. ఇంతవరకు వచ్చేసింది. అర్థమైంది కదా ఇది? ఆ తర్వాత మనం ఏం చేస్తాము? లింగ్ తీసుకున్నామంటే ఏమేం కావాలి? ఇక్కడ లింగ్ అన్నాము. ఇవి ఎలా పోతాయి ఇవి? ఇంకా గకారం హలంత్యంతో పోతుంది. హలంత్యంతో పోతుంది. ఈ అంటే ఉపదేశ అజరనాసిక అవుతుంది. ఓకేనా? ఇంతవరకు తెలిసింది కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఎత్ ప్లస్ లు. ఓకేనా? ఎత్ ప్లస్ లు. రాసుకున్నారు కదా? మీరు రాసుకున్నారండి? రాసుకోలేదు. అయ్యో, అది ఉంచాలా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి. తీసుకున్నారా? ఓకే అండి. ఎత్ ప్లస్ లు. అవునా? ఎత్ ప్లస్ లు. అవునా? తర్వాత ఏం చేయాలి? లింగ్ లకారం అన్నాం. లింగ్ అంటే ఏమొస్తుంది? ఎత్ అంటే ఇది ఆత్మనేపది కదండి. ఆత్మనేపది చేస్తున్నాం. తా రావాలి. తా ప్రత్యయం వస్తుంది. ఎత్ ప్లస్ తా. ఇక్కడ తా వచ్చింది ఎందుకు? ఇక్కడ ఆత్మనేపదం అంటే ఇదేంటిది? తెంగ్. తిప్పు తస్ జి. తర్వాత దాంట్లో ఏంటి? తంగానాం ఆత్మనేపదం. తంగానాం ఆత్మనేపదం. ఓకేనా? తంగానాం ఆత్మనేపదం. తర్వాత చెప్పు రావాలి. తా నుంచి స్టార్ట్ అయ్యేవి ఆత్మనేపది అని అన్నాడు అన్నమాట అర్థం అక్కడ కదా? తంగానాం ఆత్మనేపదం అంటే ఏంటండి? ఆత్మనేపదాలు స్టార్ట్ అయినాయి కదా ఇక్కడ. తా అనేది తా నుండి ఆత్మనేపదాలు వరకు. మహింగ్. మహింగ్ లో చివరి లెటర్ ఏంటి? ఇంగ్. సో అక్కడ ఏంటి? తంగానాం ఆత్మనేపదం అంటే ఏంటి? తంగులు. అక్కడ నుంచి ఆత్మనేపదం అని అర్థం అక్కడ కదా? ఆత్మనేపది ప్రత్యయాలు కదా? తర్వాత ఇంకా ఏంటి? చెప్పు రావాలి. చెప్పు రావాలి. చెప్పు ఎందుకు వస్తుంది ఇక్కడ?
సార్వధాతుక ప్రత్యయాలు ఆ, ఉన్నప్పుడు ఆర్ధరాత్రి. అవునా? సార్వధాతుక ప్రత్యయాలు ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి? చెప్పు కదండి. షప్ వస్తుంది. చెప్పొస్తే ఆ వస్తుంది. అంటే ఇక్కడ ఆ, మనకి ఏంటి? ప్లస్ ఉమ్. ఎత్ ఆ, ప్లస్ షప్ అంటే ఆ. ఉమ్. ఉమ్, తర్వాత తా, తా. ఇంకా ఇప్పుడు టిత ఆత్మనే పదానం పేరేతోని తే అవుతుంది కదండి. తా. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటిది? ఆత్మనేపదం కదా. ఉమ్, ఆత్మనేపదంలో లింగ్ లకారం విధిలింగ్ చేస్తున్నాము. విధిలింగ్ చేస్తున్నామంటే దానికి ఏమేమి వస్తాయి? సియుట్ ఉమ్, అవునా? సియుట్ ఇంత మీరు లేరు కదా అప్పుడు, ఆ రోజు రాలేదు. ఉమ్. ఆత్మనే పదానికి సియుట్ వస్తుంది, పరస్మయ పదంకి యాసుట్. ఓకేనా? ఓ సియుట్ వస్తుంది దీనికి. సియుట్ వస్తుంది. ఉమ్. ఓకే, సియుట్ ప్లస్ ఆ ప్లస్ సియుట్. ఇక్కడ కింద రాద్దామా? యత్ సియుట్ ప్లస్ తా. ప్లస్ ఆ. సియుట్ ఏ సూత్రం తెలుస్తుందండి ఇది? చెప్తాను. సియుట్ సియుట్ ప్లస్ తా. లింగ సియుట్ అంతే, లింగలకారంలో సియుట్. తర్వాత లింగ సియుట్ అని చెప్పేసి ఇంకా ఏముంటది అక్కడ? ఉపదేశ అజరనాసిక ఉమ్. తాహలంత్యం. లకారానికి లింగలకార ప్రత్యయానికి సియుట్ ఆగమం వస్తుంది. ఎక్కడ వస్తుంది? ప్రత్యయానికి ముందు. మనకి యాసట్ అని నేర్చుకున్నాం కదా, మరి సియుట్ ఏంటి ఆ. అని అంటే ఇది ఆత్మనేపదికి. సియుట్ దేనికి వస్తుంది? ఆత్మనేపదికి. కేవలం ఆత్మనేపదికి మాత్రమే వస్తుంది. ఇక్కడ అపవాద సూత్రం ఏమంటాడు? మరి యాసట్ ఆల్రెడీ ఉంది కదా అని అంటే, పరస్మై పదేషు ఉదాత్తో గిచ్చ అనేది మనం చేసుకున్నాం. యాసట్ పరస్మై పదేషు ఉదాత్తో గిచ్చ అని పెట్టుకున్నాం. అవునా? అవునా? అక్కడ యాసట్ దేనికి వస్తుందన్నాం? పరస్మై పదానికి వస్తుంది. పరస్మయపదికి. ఇక్కడ మరి ఇదేంటి మనం చేసేది? ఆత్మనేపది. సియుట్ ఇది ఆత్మనేపది కాబట్టి సియుట్. దీనికి లింగ సియుట్. ఓకేనా? ఈ సూత్రం రాసుకుంటారా? లింగ సియుట్ 3, 4. లింగ సియుట్. ఓకేనా? 3, 4, 101. ఓకేనా? 2, 102. ఓకేనా? తర్వాత మనకి సుట్టు తితోహో కూడా వస్తుంది కదా. సుట్టు తితోహోతో ఏమైంది అది? అక్కడ తకారం ఉంటే ఏం కావాలి మనకి? సుట్టు తితోహో రావాలి. అవునా? ఇక్కడ మనకు లింగ్ లకారములో విధిలింగులో మనకి తకారం గాని థకారం గాని ఉంటే ఏమైతుంది? అది సుట్టాగమం వస్తుంది. అంటే ఇప్పుడు ఏమేమి రావాలి మనకి? యత్ ప్లస్ సియుట్ లో ఏమైంది? సియు అయింది. అవునా? సియుట్లు అంటే టకారం పోయింది, యు పోయింది. అవునా? ఇంకా ఇది చంద్రబింబం ఇక్కడ దీనిపైన ఉండాలి. నేను అది అది అటువైపు వెళ్ళిపోయింది. తర్వాత సియు మిగిలింది. అవునా? తర్వాత ఏమొచ్చింది? ప్లస్ ఇది తకారం ఉందంటే సుట్టు ఉందంటే మనకి స్థా. కంప్లీట్ గా రాసేచ్చు కదా. స్థా సుట్టు. ఓకే, సుట్టు రాయండి ఇక్కడ. అర్థం ఫస్ట్. ఓకే, సెట్. ఓకేనా? సెట్ ప్లస్ తా. ఇది లింగ సియుట్. అవునా?
సీట్ అయిపోయింది. తర్వాత సుట్టు ఎట్లా వచ్చింది? తితోహో. ఏంటది సూత్రం? సుట్ తితోహో. తితోహో. అంతేనా? సుట్ తితోహో. ఇదంతా 3, 4 107. ఓకేనా? రాయన్నా నెంబర్ అవసరం లేదా? అవసరం లేదు. 3, 4 107. ఓకేనా? ఇంతవరకు వచ్చేసిందా? తర్వాత ఏమైతుంది? లింగః లింగః అది సలోపో అనంతస్యతోని సాబోతుందండి ఇక్కడ. అంతే. ఆ తర్వాత ఇంకేమైతుంది? సార్వధాతుకం అపిత్ అయినప్పుడు ఏమవుతుంది? అది సియు ఉంది. ఏమవుతుంది? సి అంటే లోపోవ్యోర్ వల్ల వస్తుందండి. యకారం ఉంటే ఏం కావాలి? ఈ రావాలి. అవునా? ఇయ్యి రావాలి. ఇయ్యి రావాలి. అతో అతో ఇయ్యి వస్తుంది. ఇంతవరకు అయిపోయిందా? ఇది తీసుకున్న ఇప్పుడు గారు తీసేచ్చా? మూర్తి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. ఇది తీసాము. తీసేచ్చా? ఓకే. ఇది మొత్తం పోతుంది. ఇంకా ఊరికే అది కొంచెం లేట్ అవుతుంది కదా, మొత్తం తీసేసినాను. తర్వాత ఏంటి మనకి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? సియు ప్లస్ స్థ. ఎట్లా వచ్చిందో అర్థమైంది కదండి? సుట్టులో టకారము సుట్టు దేంతో వచ్చింది? సూత్రము సుట్టితోహో. సో ఇప్పుడు మనకి సియు ఉంది. సకారము దేంతో పోయింది? లింగః సలోపో అనంత్యస్య. అవునా? యత్ ప్లస్ ఆ ప్లస్ ఈ సకారం పోతే ఇంకేముంది? ఈ మిగిలింది. అవునా? ఈ ప్లస్ త. అంతేనా? ఈ ఎట్లా పోయిందండి? సిలో సకారం ఏంది? లింగః ఈ ఉంది కదా. మళ్ళీ దీంతో కూడా ఇయ్యి వస్తుంది కదా. అది అవసరం లేదు. అది యకారం ఉంటేనే కదా. అది ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్రెడీ ఉంది కదా. ఈ ఆల్రెడీ ఉంది కదా. సో కాబట్టి అదేమైంది? ఈ సకార లోపం అవుతుంది. సకార లోపమైంది అంతే. దానివల్ల ఇప్పుడు మిగిలింది. ఇక్కడ కూడా సకార లోపమైంది. సకార లోపం దేంతో అయిందండి? లింగః సలోపో అనంత్యస్య. లింగః సలోపో అనంతస్య. సలోపో లింగః సలోపో. ఓకేనా? డాట్ పెట్టేస్తే ఇంకా అది ఇంకుంది అని అర్థం కదా. ఓకే. నెక్స్ట్ అన్ని కలిపేయడమే. అవునా? చెప్పండి ఏమొస్తుందో. ఇక్కడ యకారం ఏమైతే చెప్పండి. యకారం లోపం ఎట్లా అయింది? నేను లోపం చేసేసాను. మీరు లోపం ఎట్లయిందో చెప్పండి. ఏది ఎక్కడ లోపం ఉంటుంది? ఇక్కడ యకారం ఈయులో లోపోవ్యోర్ వల్ల అంతే. ఈ ప్లస్ త. లింగః సలోప దగ్గర ఏం రాస్తారు? ఇక్కడ సు లోపం అని రాయండి. అక్కడ సు లోపం. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఏంటి? లోపోవ్యోర్వలి. లోపోవ్యోర్వలితో యా లోపమైంది. ఆ ప్లస్ ఈ ఆత్గుణ వస్తుందండి ఇక్కడ. అంతే.
యతేత అంతేనా? లోపం ఇది టిత ఆత్మనేపదానం పేరే రాదా అండి లోపం. దీంట్లో? యా లోపం ఏంటండి? ఆ ప్లస్ ఈ ఆద్గుణ వస్తుందా ఇక్కడ? ఆ ప్లస్ ఈ దేంతో వస్తుంది? ఆద్గుణం. అవును, ఆ, మళ్ళీ టిత ఆత్మనేపదానం పేరేతో తే రాదు ఆత్మనేపది ఇక్కడ? రాదు ఇందులో. ఓకే ఓకే. ఓకే, సో దాంట్లో విధిలింగులో రాదనమాట. విధిలింగులో ఓకే. ఆత్మనేపదానం టేరే రాదు. యతేత యతేత అంతే కదా? అంతే. ఇప్పుడు ఏంటి చెప్పండి? యత్ ఈ ఆ ఏ ప్లస్ ఏ ఈ ఆద్గుణతో ఏ వస్తుంది. యతేత అది ఎక్కడ కిందనే రాసేస్తే అయిపోతుంది కదా. ఆద్గుణ ఆద్గుణ ఎంత? 3 ఎంత? 1 3 కదా, 6 కదా. 6 1 87. ఓకేనా? తర్వాత ఏమొచ్చింది? యతేత. యతేత అంతేనా అండి? యతేత అంటే అర్థం ఏంటండి? యతేత ఎవరు? అతడు ట్రై చేయాలి. సహ యతేత. అంతే, అతడు ట్రై చేయాలి, రాముడు ట్రై చేయాలి, అలా. అతను ప్రయత్నించాలి. ఓకేనా? అతను ప్రయత్నించాలి. భవాన్ భవాన్ యతేత, భవతి యతేత, రామః యతేత, కృష్ణః యతేత. ఇదేంటి? విధిలింగులో. అవునా? లింగులో ప్రథమ పురుష ఏకవచన రూపం యతేత. ప్రథమ పురుష ఏకవచన రూపం యతేత. దీంట్లో కొత్త సూత్రాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రాలేదు. వచ్చాయా? ఏమి రాదు. లింగ సీయుట్ ఒకటే వచ్చింది. ఇది ఒకటి వచ్చిందండి. లింగ సీయుట్ ఒకటి వచ్చింది. లింగ సీయుట్. లింగ సీయుట్ దేనికి పనిచేస్తుంది? లింగులకారంకి. ఆత్మనేపదంలో పనిచేస్తుంది. లింగులకారంలో ఆత్మనేపదంలో పనిచేస్తుంది. అవునా? నేను మీకు ఒకసారి అదే 4 సూత్రాలు చెప్పించాను చూడండి. అవి 4 సూత్రాలు ఒకసారి చెప్పండి. ఏవి నాలుగండి? లింగులకారానికి వాటి అర్థాలు కూడా చెప్పండి, సూత్రార్థాలు. యాసుట్ పరస్మై పదేషు ఉదాత్తో గిచ్చ. లింగులకారంలో పరస్మైపది ప్రత్యయాలలో ఉన్న గిత్ ప్రత్యయానికి యాసుట్ ఆగమంగా వస్తుంది. ఒకటి. రెండవది సుట్తితోహో. ఒక్క నిమిషం, ఇక్కడ లింగులకారంలో అన్నాం కదా, ఏం చెప్తారు అక్కడ? యాసట్ అన్నిటికీ రాలేదు కదా అది. లింగులకారంలో పరస్మైపది ప్రత్యయాలలో ఉన్న గిత్ ప్రత్యయాలు. పరస్మైపదం రాశారు కదా. ఓకే రాశాను. ఓకే. పరస్మైపది ప్రత్యయాలలో ఉన్న గిత్ ప్రత్యయానికి యాసుట్ ఆగమంగా వస్తుంది అని రాస్తాం. ఓకే, నెక్స్ట్. సుట్టు తితోహో. లింగులకార ప్రత్యయాలలో ఉన్న అల్పప్రాణత మహాప్రాణతాకు సుట్టు ఆగమం అవుతుంది అని రాస్తాం. మూడవది లింగు సలోపో అనంత్యస్య. సార్వధాతుక లింగ్ లకార ప్రత్యయంలో దేనికైతే సకారం చివరిగా లేదో ఆ సకారానికి లోపం అవుతుంది అని చెప్తారు. ఇక్కడ సార్వధాతుక లింగులకారం అంటే ఏంటి? విధిలింగ అన్నమాట. అక్కడ రాసుకోండి, విధిలింగం రాయండి. సార్వధాతుక విధిలింగలకారం అన్నాం, లింగ్ అన్నాం. అవునా? సార్వధాతుక లింగం అంటే ఏంటి? సార్వధాతుకంలో ఏ లింగులకారం వస్తుంది? విధిలింగ వస్తుంది. అక్కడ దాని కింద జస్ట్ బ్రాకెట్ పెట్టి దాంట్లో రాయండి, సార్వధాతుక
లింగ్ లకారం అంటే ఏంటిది? బ్రాకెట్ లో విధి. విధిలింగ్ అని రాయండి. ఉమ్. అర్థమైంది కదా? సార్వధాతుకాలలో అర్థం. లింగ్ వచ్చిందంటే అది ఏం లింగ్ అన్నమాట? విధిలింగ్. విధిలింగు విధిలింగు అంటే అది ఏ సూత్రం? అది ఆ సూత్రము విధిలింగులోనే పనిచేస్తుంది అనమాట. లింగః సలోపో అనంత్యస్య. లింగః సలోపో అనంత్యస్య అనేది ఎక్కడ పనిచేస్తుంది? విధిలింగులోనే పనిచేస్తుంది. సార్వధాతుక విధిలింగు లకారంలో పనిచేస్తుంది. ఇంకా సార్వధాతుక అన్నా లేకపోతే ఉమ్. సార్వధాతుక లింగ్ అనాలి, లేదంటే విధిలింగ్ అనాలి. ఓకే, ఏదన్నా ఒకటి. ఓకే. సార్వధాతుక లింగ్ దానికి ఉమ్. బ్రాకెట్ లో పెట్టుకోండి విధిలింగ్ అని. ఓకేనా? ఓకే. సార్వధాతుక విధిలింగ్ అని చెప్పొద్దు. ఉమ్. అర్థమైంది? దేనికైతే సకారం చివరిగా లేదో ఆ సకారానికి లోపం. అంతే అండి. ఇంకా అతో ఏయ ఆ, ఆ వర్గానికి వర్ణానికి పరములో ఉమ్, సార్వధాతుక లింగ్ విధిలింగ్ ప్రత్యయానికి యా స్థానంలో ఈ ఆదేశంగా వస్తుంది. ఉమ్, యా స్థానంలో ఈ అని పెట్టుకోవాలి. అతో ఏయః కూడా అంతే అన్నమాట. అవునా? అది కూడా యా స్థానంలో ఇయ్యు పెట్టుకోవాలి. దేంట్లో అది? అతో ఏయ ఉమ్, సార్వధాతుక సార్వధాతుక లింగకే అంటే విధిలింగకే వస్తుంది అది కూడా. ఓకేనా? సార్వధాతుక లింగ్ అంటే విధిలింగ్ అని చెప్పి అనుకోవాలి. అనుకోవాలి అంతే. ఎందుకంటే సార్వధాతుకాలలో వచ్చేవేంటి? లట్ లోటు లింగ్ విధిలింగ్, లంగ్ విధిలింగ్. అవునా? లంగ్ విధిలింగ్. లకారం అంటే అనద్యతన భూతకాలము. అవునా? విధిలింగ్ అంటేనేమో ఈ విధి నిమంత్రణ ఆమంత్రణ అది. అవునా? ఈ లకారం. వావస్థేన తర్వాత వావస్థేన వా అవసానే అవసానేహ అవసాన దశలో ఉన్న జల్ ప్రత్యాహార వర్ణానికి శర్ ప్రత్యాహార వర్ణం ఆదేశంగా వస్తుంది వికల్పం. ఇంకా అంతేనా? ఇంకోటి ఉంది. చెప్పండి. అది లింగ్ లకారం యొక్క ప్రత్యయం జీకి జుస్ ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు జీకి అని రాసుకున్నారు కదా, అక్కడ అక్కడ ఇంకా ప్లేస్ ఉందా మీకు? చెప్పండి. ఏం రాస్తారు? అది పరస్మైపది. జా అనేది ఏంటి? ఎక్కడ వస్తుంది? ఇంకా ఇంకా డీటెయిల్ గా అంతే. పరస్మైపది అని మీకు అర్థమవుతుందిలే గాని పరస్మైపది జీ ప్రత్యయానికి ఏంటది? ప్రథమ పురుషలో బహువచనం అంతే. అదొకటే చోట పనిచేస్తుంది. జే చూస్తావునా? లింగ్ లకారంలో జీ ప్రత్యయానికమ్మా. అవును. మీరు రాసింది చేసి దానికి ఒకటి ఏం యాడ్ చేస్తారంటే అదేంటిది? ఎక్కడ వస్తుందంటే అది పరస్మైపదిలో లింగ్ లకారం యొక్క ప్రత్యయం అంతే. ప్రథమ పురుష బహువచనం. లింగ్ లకారం యొక్క ప్రత్యయం లింగ లకారము యొక్క ప్రత్యయం పరస్మైపది ప్రథమ పురుష బహువచనము జీ ప్రత్యయానికి. ప్రథమ పురుష అంటే ఇంకా అది రాసుకోండి ప్రాపు. అవునా? ప్రథమ పురుష బహువచనం బహువచనం అంతే. బహువచనంలో జీకి ఆదేశంగా వస్తుంది. అంతే అండి. అంతేనమ్మా? అంతే అంతే. ఓకే, ఇప్పుడు ఈ సూత్రం రాసుకుంటారా? సియుట్ సియుట్ రాసుకోండి. నా విభక్తౌ తుస్మా. నా విభక్తౌ తుస్మా అదేంటి చెప్పండి? విభక్తి సంజ్ఞక ప్రత్యయానికి ఉపదేశక స్వరూపంలో ఉన్నటువంటి సవర్గీయ వర్ణాలు సకారం మకారం వీటికి లోపం కాదు. అంతే. నిత్యంగితః విభక్తి సంజ్ఞ నిత్యంగితః. చెప్పండి. గిత్తు లకారాలలో ఉత్తమ పురుష యొక్క ప్రత్యయానికి అంతిమంలో ఉన్న సకారం ఎల్లప్పుడూ లోపం అవుతుంది. ఉత్తమ సకారం అనేది ఎల్లప్పుడూ లోపం అవుతుంది. తర్వాత విభక్తి సూత్రం అంటే కింగ్ ఉప్పు ప్రత్యయాలు ఇవి కింగ్ ప్రత్యయాలు 21. ఇవి 21. కింగ్ ప్రత్యయాలు 18. ఈ మొత్తం ప్రత్యయాలు అనగా 21 + 18 39. వీటికి విభక్తి అని పేరు.
విభక్తి ఉంటారు. చ 1, 4, 104. ఆ సూత్రంతోని అవునా ఉత్తమం. తర్వాత ఉమ్, తద్దిశో ప్రాగ్దిశో విభక్తి. ఉమ్, తద్దిశ ప్రకరణంలో 5, 3, 1 నుండి 5, 3, 26 వరకు ఉన్న ప్రత్యయాలు అన్నిటికీ విభక్తి అని పేరు. ఉమ్. అంతే ఉత్తమం. ఓకే నెక్స్ట్ ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఇత్ లోపం కానివ్వదు. అది అయినప్పుడు ఇంకేంటి ప్రయోజనం ఏంటి అంటే అది లోపం కానియదు. ఏదాన్ని లోపం కానియదు? తు సు ము వాటిని ఇత్ లోపం కాదు. లకు లలో ఉన్న తు సు మ ము ఇత్తులకు లోపం కాదు. లోపం కాదనమాట. అంటే ఈ విభక్తి 51 వీటిలో ఉన్న తు సు ము ఇత్ లోపం కాదు. మళ్ళీ తర్వాత ఇంకా వేరే సూత్రాలలో ఇంకేమైనా చెప్తే వాటిల్లో నుంచే లోపం కాదనమాట. అంటే ఆ ప్రత్యయాలకే ఉన్నటువంటి వాటిల్లోనే లోపం కాదు అని అర్థం అక్కడ. అవునా? ప్రస్తుతం అయితే మనకి అది లింగ సీయుట్ నా ఏంటి లింగ సీయుట్ కాదు ఏమంటున్నావు అది నా విభక్తో తుస్మా. అవునా? దాంట్లో చెప్పాడు ఏమని తవర్గము సకారము మకారం సవర్గీయ సకారం మకారాలు వీటికి లోపం కాదని చెప్పాడు. లోపం కాదు. అది ఇక్కడ ఇది ఎన్నవ సూత్రం ఇది ఇప్పుడు ఫస్ట్ అప్పుడు దాంట్లో 5 లింగ లకారానికి సంబంధించిన వాటిల్లో విభక్తి అవి కాకుండా ఎన్నోది ఇప్పుడు ఇది 3, 4, 102 ఇప్పుడు లింగ సీయుట్. కరెక్టే కాదు అంటే మనము అంటే నంబర్ ఎన్నో నంబర్ ఇదని 5వ నంబరా 6, 7 సూత్రం 6, 7 అవుతుందండి. 7వది కదా. ఓకే లింగలకారం యొక్క ప్రత్యయాలలో సీయుట్ ఆగమముగా వస్తుంది. లింగలకార ప్రత్యయాలలో అంటే ఇక్కడ ఏం రాస్తారు? లింగ లకార లింక్ సీయుట్ చెప్తున్నారు కదమ్మా. ఇది లింక్ సీయుట్ చెప్పలేదండి. చెప్తున్నారు సీయుట్ చెప్పానా చెప్పలేదు అది నేను ఇప్పుడే వింటున్నాను. సీయుట్ అనేది అవును మీకు చెప్పాను రాలేదు. లింగలకార ప్రత్యయాలలో ఆత్మనేపదంలో సీయుట్ ఆగమం వస్తుంది. లింగులకార ఆత్మనేపది ప్రత్యయాలలో రాస్తారా? ఏం రాస్తారు? ఎట్లా రాస్తారు? లింగులకార ఆత్మనేపది ప్రత్యయాలలో అట్లా రాస్తారా? ఓకే జస్ట్ ఆప అని రాసేసుకుంటే అయిపోతుంది మీకు అదంతా రాసి ఉంటుంది. అట్లే రాస్తానే ప్రత్యయాలలో సీయుట్ వస్తుంది. ఏంటది? సీయుట్ ఆగమంగా వస్తుంది. ఇక్కడ టకారం వచ్చిందండి. టకార లోపం అంటే ఇక్కడ అది ఎక్కడ రావాలి? అద్యంతవు టకితవుతోని ప్రత్యయానికి ముందు రావాలి కదా. ఆత్మనేపది ప్రత్యయాలలో అన్నాము. ప్రత్యయానికి చేస్తున్నాము. ఇక్కడ సీయుట్ అనేది దేనికి చేస్తున్నాము? ప్రత్యయాలకు అన్నాము కాబట్టి ప్రత్యయానికి చేస్తున్నాము. అంటే ప్రత్యయం ఇప్పుడు మనం ఒకవేళ ఏం తీసుకున్నాము? ప్రథమ పురుష ఏకవచనం తీసుకున్నాము. ఆత్మనేపదిలో ప్రథమ పురుష ఏకవచనం ఏంటిది? తా. అవునా? ఈ తాకి పూర్వం సీయుట్ రావాలి అని అర్థమైంది కదా. అంతేనా? అవును.
ఇప్పుడు మనం ఏమి ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ ఏం రాస్తారు? ఇదే రాస్తే సరిపోతుందండి. రాసేయండి. ఏం రాస్తారు ఈరోజు ఉదాహరణలు? ఎత్ ఎత్తు ప్లస్ ఆ ప్లస్ సీయుట్ సీయుట్ ప్లస్ త. ఇక్కడ ప్రత్యయం ఏంటిది? త. త. ఆత్మనేపది ప్రత్యయం ఏంటిది? త. అదట్లా పెట్టుకోండి. ఆ తర్వాత దానికి ఆగమముగా వచ్చింది. దేనికి పూర్వం రావాలి? ఈ ప్రత్యయానికి పూర్వం రావాలి. పూర్వం ఎందుకు రావాలి అంటే ఆద్యంతో టకితో ఆ సూత్రం చెప్పింది. అవునా? టకారం ఎత్తైనదైతే ఆదిలో రావాలి. ఆదిలో దేనికి ఆది? మరి ప్రత్యయానికి ఆది. ఏ దానికైతే మనం చేస్తున్నామో ఇది ఆగమము. అవునా? ఆగమం దేనికి వస్తుంది? అది ప్రత్యయానికి వస్తుంది. కాబట్టి ఈ ప్రత్యయం ఇక్కడ ఉంది. అవునా? సో దానికి పూర్వం అంటే ఇక్కడ రావాలి సెయ్యట్. ఇందులో ఇంకా రాసుకుంటారా మరి? అవసరం లేదు కదా. చెప్పండి. ఇందులో ఏంటంటే సీయుట్ ఆగమముగా వస్తుంది. అది ఎక్కడ అంటే ప్రత్యయానికి పూర్వము. సీయుట్ ఆగమంగా ప్రత్యయానికి పూర్వం వస్తుంది అంటే సరిపోతుంది. అట్లా రాసుకోండి. సీయుట్ ప్రత్యయానికి పూర్వము ఆగమముగా వస్తుంది. ఆద్యంతౌ టకితౌ అనే సూత్రము చేత. ఓకేనా? సీయుట్ ప్రత్యయానికి పూర్వము ఆగమముగా వస్తుంది. ఓకేనండి? ఏం రాశారు? లింగులకార ఆత్మనేపది ప్రత్యయాలలో సీయుట్ ఆగమముగా ప్రత్యయానికి పూర్వము ఆద్యంత టకితౌ అనే సూత్రం చేత వస్తుంది. ఉత్తమం. ఉత్తమం. ప్రత్యయానికి అదే ఇందిరా గారు మెల్లిగా సీయుట్ ప్రత్యయానికి లింగులకార రాసుకున్నాను. ప్రత్యయంలో సీయుట్ ఆగమంగా వస్తుంది. అది సీయుట్ ప్రత్యయానికి పూర్వము సేయట ప్రత్యయానికి పూర్వము ఆగమముగా వస్తుంది. ఇంకోటి ఏదో చెప్పారు. చెప్పండి. ఆద్యంతౌ టకితౌ అనే సూత్రము చేత ఆగమంగా వస్తుంది. అట్లా చెప్పొద్దు. అదేంటి సీయుట్ ఆగమంగా ఆద్యంతో టకితూతో రాదు కదా. అంటే అది వచ్చింది. సీయుట్ ఆగమంగా ప్రత్యయానికి పూర్వము ఆద్యంతౌ టకితౌ అనే సూత్రంతో వస్తుంది. అట్లా కదా. అట్లా కాదు. ఇది ఏం చెప్పాలంటే అది బ్రేక్ చేయాలి మీరు. రెండు కలిపేసి చెప్పొద్దు. లింగులకార ఆత్మనేపది ప్రత్యయాలలో సీయుట్ అనేది ప్రత్యయానికి పూర్వము ఆగమముగా వస్తుంది అని రాసుకున్నారు లింగ సీయుట్ తోని. అవునా? ఈ సీయుట్ ఎక్కడ రావాలి అంటే ఆద్యంతో టకితో అనే సూత్రము చేత ప్రత్యయానికి ఆదిగా. యాక్చువల్గా ఇది ఇంతే ఉంచండి. ఇది లింగులకార ఆత్మనేపది ప్రత్యయాలలో సీయుట్ ఆగమముగా వస్తుంది అని